ఏంటలా చూస్తున్నారు? ఈ అమ్మాయి ఏంటి ఒంటరిగా ఇలా ఉందని చూస్తున్నారా? నా పక్కన బాయ్ ఫ్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఉండేవాడు 25 రోజుల ముందు వరకు. అర్థం కాలేదా? నాకు అది చెప్తా వింటారా? ఓయ్! ఓయ్! ఏంటిది? కింద పడింది నేను, దెబ్బలు తగిలింది నాకు. కింద పడిన నన్ను పైకి లేపకుండా అభం శుభం తెలియని నాలాంటి అబ్బాయిని పట్టుకొని అంత మాట అంటావా? మగజాతికి ఎంత అవమానం. ఓయ్! నేను తిట్టానా? ఓయ్! ఏంటిది అన్నానంతే. పెదాలతో అదొక్కటే అన్నావు. మొహంలో ఆ భంగిమలు చూడు, ఎన్ని బూతులు ఉన్నాయో. నాకు ఫేస్ రీడింగ్ తెలుసులే. నీ మొహం తెలుసు, నేనేం తిట్టలే. పక్కలే. తిట్టలేదా? మరి ఏమనుకున్నావు నా గురించి? ఓయ్! ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు పక్కకు లేస్తే నేను పోతా. ఓహ్ ఓ, తిట్టక పొగడక మరి ఏమనుకుంటున్నావు నా గురించి? ఏదో ఒకటి అనుకో. పోనీ కే తర్వాత వచ్చే లెటర్, ఎన్ తర్వాత వచ్చే లెటర్, యూ తర్వాత వచ్చే లెటర్, డి తర్వాత వచ్చే లెటర్, టీ తర్వాత వచ్చే లెటర్, ఇవన్నీ కలిపి ఒక్కసారి చెప్పవా? కే తరువాత ఎన్ తరువాత లవ్ యూ. ఓయ్! నేను నీకు లవ్ యూ చెప్పాలా? తోలు తీస్తా. ఏమనుకుంటున్నావు నా గురించి? ఇడియట్. తిట్టలేదు, పొగడతలేదు, లవ్ కూడా లేదు. మరి పొద్దున్నే ఎందుకు వచ్చావు ఏదో బొగ్గలేసుకొని? రే రే రే, ఏంటి ఓవర్ చేస్తున్నావు? ఎలా చెప్పాలి నీకు? ప్రేమిస్తున్నా అంటే మాట వినవా? నాకు నువ్వంటే ఇష్టమే, ఇంకా ఎన్ని రోజులు తిప్పించుకుంటావు? ఈ ఇడియట్ అంటే నాకు ఇష్టమే, కానీ అప్పుడే ఎలా చెప్పాలి? అమ్మాయిని కదా, ఆ మాత్రం లేకుంటే ఎలా? 4 monthsకే ఆన్సర్ ఇవ్వాలా? చూద్దాం ఇంకా ఎలా ప్రేమిస్తాడో. వచ్చాడా వీడు? వచ్చే ఉంటాడు. అదిగో ఇక్కడున్నావా? ఏంటి వీడు చూడటం లేదు? ఏంటి వీడు చూస్తుంటే కూడా పట్టించుకోవడం లేదు? ఇందాకటి నుంచి లైన్ వేస్తున్నావుగా. బాగున్నానా?
రావడం, లైన్ వేసి వెళ్ళిపోవడం అంతా నీ ఇష్టమేనా? మాకేం ఫ్రీడమ్ లేదా? 2 హ్యాండ్స్ ఎలా పెడితే ఒక షేప్ వస్తుంది, అదేంటో చెప్పవా? ఆ 2 హ్యాండ్స్ అలాగే పెట్టుకొని నువ్వే చూసుకుంటా ఉండు. ఇలా పెట్టి చూసినా అందులో నువ్వే కనపడుతున్నావు. ఏం చేయమంటావు? ఓయ్, నా వల్ల కాదింకా. ఐ లవ్ యూ చెప్పేశా. నాకు ఈరోజు ఆన్సర్ కావాలి. ఒక్కటే చెప్తున్నా, నేను నిన్ను ప్రేమించాన్న మాట అబద్ధం. నువ్వే నా ప్రాణం అన్నది నిజం. వెయిటింగ్ ఫర్ యువర్ వర్డ్స్. ఏం చెప్పను? నిన్ను చూస్తే నీతో కాసేపు గొడవ పడాలని ఉంటుంది. ఇంకా ఇంకా సరదాగా ఉంటుంది నా పక్కనుంటే. ప్రేమ అంటే సరిపోదేమో, కానీ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? అందుకే ఇది ఒక వర్డ్ కాదు, నా లైఫ్ అనుకో. ఐ లవ్ యూ. లవ్ ఐ వాట్ ఏ వర్డ్. నాకు తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని. అప్పటికీ మా రాజేష్ చెప్పేవాడు, అమ్మాయిరా హార్ట్ కొంచెం వీక్, చెప్తారులే అని. చెప్పేసింది రాజేష్, చెప్పేసింది. ఇప్పుడు నేను రిప్లై ఇవ్వాలి కదా. ఐ లవ్ యూ. ఇంకొంచెం క్యూట్గా చెప్పనా? ఐ ఐ నాకు క్యూట్గా చెప్పడం రాదు. నా మనసు నీకు తెలుసుగా, సాఫ్ట్. నిన్ను చాలానే ప్రేమిస్తున్నా. ప్రేమే కాదు, అది కూడా ఎక్కువే. ఈవినింగ్ బయటికి వెళ్దాం, రెడీగా ఉండు. సారీ, ఇందాకైతే చెప్తున్నా. నథింగ్, తర్వాత మాట్లాడతాను. ఏంటి అంత లవ్ ఎక్స్ప్రెస్ చేసింది అనుకుంటున్నారా? లవ్ కరెక్టే, కానీ చెప్పిన పర్సనే రాంగ్. నా లైఫ్లో విక్కీని ఎంత ప్రేమిస్తున్నానో వీణ్ణి అంతకంటే ఎక్కువే భరించాను. విక్కీతో నా లవ్ 24 days అయితే వీడితో 48 days ఇరిటేటింగ్ కథ. వీడి పేరు ధ్రువ.
ఓ ఏయ్ స్టూపిడ్. కళ్ళు లేవా? డాష్ చాలా వెళ్ళిపోతున్నావు. వేస్ట్ ఫెలో. ఇందాకేదో అన్నావు, వేస్ట్ వేస్ట్ ఫెలో. వేస్ట్ ఫెలో. ఆ సౌండ్ నాకు నచ్చదు, కానీ నీ కళ్ళు చూస్తుంటే అందులో ఉన్న పొగరు నాకు నచ్చింది. చిన్నప్పుడు స్కూల్లో మా మేడం క్లాస్ వర్క్ చేయనందుకు ఎప్పుడు ఈ సౌండ్ యూజ్ చేసేది. చూసి చూసి విని విని ఇరిటేటింగ్ వచ్చేసింది. ఆ తర్వాత మా మేడంకి ఆ సౌండ్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు. అంటే నేను గుడ్ బైలా వర్క్ చేశాను అనుకుంటున్నావా? మా మేడంని సౌండ్ చేయకుండా చేశాను. ఇప్పుడు నిన్ను మాత్రం లవ్ చేయాలని ఉంది. ఇంగ్లీష్లో అప్పుడెప్పుడో నేర్చుకున్న వర్డ్ నాకు ఇప్పుడు యూజ్ అయింది. I love you. ఈ వేస్ట్ ఫెలో నీ లవర్ అయ్యాడు. నేను మళ్ళీ కనపడితే మీటూ చెప్పాలి. మీటూ మాత్రమే కాకుండా ఇంకొన్ని పదాలు ఎక్కువే చెప్పేవాడితో. రమ్మన్నావు, 2 డ్రింక్స్ ఆర్డర్ ఇచ్చావు, తాగడం కూడా అయిపోయింది. మ్యాటర్ మాత్రం చెప్పట్లా. విక్కీ, నీతో ఈ జర్నీ చాలా బాగుంది. ఈ జర్నీ ఇలాగే ఉంటుందని అనుకుంటున్నా. నువ్వు నా రిప్లై కోసం ఎలా అయితే వెయిట్ చేశావో, నేను నీకు ఆన్సర్ చెప్పడానికి అలాగే వెయిట్ చేశాను. ఐ లవ్ యూ. ఓయ్, ఏంటి సైలెంట్గా ఉన్నావు? నేను నీకు ప్రపోజ్ చేశా. సడన్గా ఇలా ప్రపోజ్ చేస్తే ఏం మాటలు వస్తాయి? కొన్ని ఎక్స్పెక్ట్ చేయని మాటలు వింటే ఇలాగే షాక్ అవుతాం. అందులో నీ ప్రపోజ్ ఒకటి. ఏంటి అంత కామ్గా, అంత పీస్ఫుల్గా లవ్ ట్రాక్ నడిచింది అనుకుంటున్నారా? లైఫ్లో మన పక్కన కూర్చున్న దరిద్రాన్ని ఎవ్వరూ గమనించరు.
మోసం మోసం ఆడవాళ్ళు మోసం చేస్తారని విన్నాను. ఇప్పుడు లైవ్లో చూస్తున్నాను. నీ ప్రపోజ్ చూసిందాక నా కళ్ళలో నీళ్ళొచ్చాయి. వాహ్, సచ్ ఎ క్యూట్ లవ్ ట్రాక్. కానీ లవ్ నాకు చెప్పి ట్రాక్ ఆడితోనా? నా 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 రే, మోసం ఏంటి? నేను ప్రేమించింది వాణ్ణి, నిన్ను కాదు. నీ పాటికి నువ్వే అన్నీ మాట్లాడేసుకోవడం, వెళ్ళిపోవడం. నేను నిన్ను ప్రేమించడం లేదు. ఎలా అనుకుంటున్నావు నిన్ను ప్రేమిస్తా అని? లవ్ కాదు, నిన్ను హేట్ చేయడానికి కూడా నువ్వు సరిపోవు. స్టూపిడ్. ప్రేమ నిజం కాదు, నన్ను ద్వేషించడం నిజం కాదు. మరి ఏది నిజం? చూడు, నేను ఒకరిని ప్రేమిస్తున్నాను. దయచేసి నా జోలికి రావద్దు. ఆ రోజేదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, నేను తిట్టాను అంతే. నీకు నాకు ఏ సంబంధం లేదు. దయచేసి ఇది ఇక్కడితో వదిలేసేయ్. మరి ఏది నిజం? ఎప్పుడు ఏ అమ్మాయిని ప్రేమించని నేను నిన్ను ప్రేమించడం నిజం. ఎవరి గురించి ఆలోచించని నేను నీ గురించి ఆలోచించడం నిజం. నిన్ను కలవడం నిజం, నీతో మాట్లాడడం నిజం, ఇప్పుడిక్కడ జరుగుతున్న దృశ్యం నిజం. కానీ నువ్వు నన్ను ప్రేమించడం అబద్ధమా? నువ్వు నన్ను ద్వేషించడం కూడా అబద్ధమా? మరి ఏది నిజం? చూడు, నువ్వు నన్ను ప్రేమించావు, బట్ నేను కాదు. ఎందుకు ప్రేమించలేదు? బికాజ్ ఐ ఇన్ లవ్ విత్ విక్కీ. వదిలే. ప్రేమ అనేది ఒకరి మీదే పుడుతుంది. నేను వాణ్ణే ప్రేమిస్తున్నా. ఎస్, ఒకడి మీదే పుడుతుంది. నాకు నీ మీద పుట్టింది. నాది ప్రేమే. నువ్వు నన్ను ప్రేమించినంత మాత్రాన నేను నిన్ను ప్రేమించాలని లేదు కదా? అంటే నా ప్రేమ కరెక్ట్ కాదా, లేదా నేనే కరెక్ట్ కాదా? నువ్వే కరెక్ట్ కాదు. విక్కీ, నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా? ఓయ్, ఏంటా క్వశ్చన్? ఫస్ట్ లైన్ వేసింది నేనే, ఫస్ట్ ప్రపోజ్ చేసింది నేనే, నన్నే ఆ మాట్లాడుతున్నావా? ఈ విక్కీగాడు ఎలా కనపడుతున్నాడో నీ కంటికి? ట్రూ లవర్ కానీ ఎగ్జామ్ పెడితే ఫస్ట్ లిస్ట్లో నా పేరే ఉంటుంది తెలుసా? విక్కీ, మనం పెళ్లి చేసుకుందామా? ఆ? నేను రెడీ కానీ సడన్గా ఈ డేషన్ ఏంటి? ఏం లేదు, ఎప్పటికైనా అదే కదా. మ్మ్హ్మ్. ఇలా బయట తిరుగుతుంటే నాకు నచ్చడం లేదు. మ్మ్. అదే పెళ్ళైతే హ్యాపీగా తిరగచ్చు కదా. ఎప్పుడు పెళ్ళి చెప్పు? చర్చిలోనా, గుళ్ళోనా, మసీదులోనా? టైం డేట్ నువ్వే ఫిక్స్ చేయి. చెప్పు. ఈ విక్కీగాడు దేనికైనా రెడీ. కానీ ఒక్క మాట, ఇప్పటివరకు నువ్వు లవ్ యూ అని ఒక్కసారి కూడా ఫీల్తో చెప్పలేదు. ఒక్కసారి లవ్ యూ అని ఫీల్తో చెప్పవా? ఐ లవ్ యూ. అవునా? థ్యాంక్ యూ. అంతా హ్యాపీనే కదా, ఇంకేంటి, నెక్స్ట్ పెళ్ళే. కానీ వీడేంటి ఇక్కడ? రేయ్, ఎవర్రా నువ్వు? ఇప్పుడు విక్కీకి తనకి ఏమన్నా గొడవ అవుతుందేమో. ఛా. ఎవరు నువ్వు? పక్కలే. పెళ్ళికా? అవును. ఎక్కడ పెళ్ళి? రామాలయంలో. అయినా నువ్వెవరు అసలు? పక్కలే. అంతా హ్యాపీ ఎండింగ్ అన్నమాట. ఎవరు నువ్వు? ఎవరా నువ్వు? చిల్ బ్రో, ఈరోజు పెళ్ళి జరుగుతుందిలే, వెయిట్ చేయి.
లాస్యా, అద్దాల వెనక నుంచి ఏం చూస్తావులే, బయటికి రా లాస్యా. రే ఎవడ్రా నువ్వు? నువ్వు ప్రేమికుడవైతే నువ్వు ప్రేమించిన లాస్యాకి నేను దాసుడని అర్థం కాలేదు కదా. అందరు నన్ను విలన్గా చూస్తారు. అయ్యో నిజంగానే గొడవ అవుతుంది. రే అంటే చాలు వణికిపోతారు. అసలు ఇలా చూస్తే చాలు బెదిరిపోతారు. విలన్, అందరికీ విలన్ నేను. కానీ నన్ను కూడా ప్రేమించి పిచ్చోణ్ణి చేసింది నా లాస్య. అలాంటిది లాస్య ప్రేమ నన్ను కాదని హీరో విక్కీ సార్ నిన్ను చేసుకుంటుంది బ్రో. ఇప్పుడు నేనేం చేయాలి? నా లాస్యాని పెళ్లి చేసుకుంటున్న నిన్ను ఏం చేయాలి? నీ చేయి పట్టుకోవడానికి రెడీగా ఉన్న నా లాస్యాని ఏం చేయాలి? రే ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? విక్కీ ధ్రువ ఒంటి మీద లాస్యాకి మాత్రమే పర్మిషన్. లాస్యా, నేను చిన్నప్పటి నుంచి ఇదిగో ఇలానే పెరిగాను. ఎంతటి చెడ్డవాడైనా ప్రేమ ముందు పనికి మాలినవాడు అవుతాడని మళ్ళీ ప్రూవ్ చేశావు. నాకు లాస్యా కావాలి. నువ్వు నాకు కావాలి లాస్యా. ఐ లవ్ యూ అని ఎన్నిసార్లు చెప్పాలి? స్టూపిడ్! నీకెన్నిసార్లు చెప్పాలి? చెప్పానుగా నాకు వీడంటే ఇష్టం. స్టూపిడ్. నన్ను ఇలా స్టూపిడ్గా మార్చింది నువ్వే. రే 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 ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు. ఎక్కడి నుంచి వెళ్ళు లేదా చంపేస్తా. ధ్రువ చావుకి భయపడ్డు. నిన్ను ఇబ్బంది పెట్టను లాస్యా. నాకు నువ్వంటే ఇష్టం, కానీ నేనంటే నీకు ద్వేషం కూడా లేదు. మా రాజేష్ కూడా చెప్పాడు, అరే ప్రేమించిన వాళ్ళ కోసం చంపడమే కాదు చావడం కూడా కరెక్టే అని. అప్పుడే మంది నిజమైన ప్రేమ అని. ఇప్పుడు నా ప్రేమ కోసం వీడిని చంపాలా లేక నిన్ను చంపాలా? వద్దు ధ్రువ. ధ్రువ ప్లీజ్ నా మాట విను. ధ్రువ ప్లీజ్. ఏ వద్దు ధ్రువ, నా మాట విను ప్లీజ్. వద్దు. నేను బ్రతికుంటే ప్లీజ్ నిన్ను ప్రశాంతంగా ఉంచలేను. ధ్రువ వద్దు విలన్ కదా, ప్లీజ్ ధ్రువ. ఎప్పుడు ఎలా మారుతానో నాకే తెలియదు. నువ్వు హ్యాపీగా ఉండాలి లాస్యా. ధ్రువ వద్దు. అప్పుడే నాది నిజమైన ప్రేమ లాస్యా. ధ్రువ వద్దు, ఆగు. వద్దు ధ్రువ ప్లీజ్. ధ్రువ ప్రేమకు నిజమైన నిర్వచనం చెప్పాడు ధ్రువ. అప్పటి వరకు ధ్రువాని ఒక విలన్గానే చూసిన నేను ఆ క్షణం అతని ప్రేమ లోతుని చూశాను. ఇప్పుడు నేను హ్యాపీగానే ఉన్నాను. ధ్రువ కోరిక కూడా అదే కదా. ఏంటి ఇందాక లవర్ ఉండేవాడు అని అన్నానేంటా అని అనుకుంటున్నారా? విక్కీకి నాకు పెళ్ళైపోయింది. ఇప్పుడు అతను నా లవర్ కాదు, నా హస్బెండ్. అందుకే అలా అన్నాను. అదిగో విక్కీ కూడా వచ్చేశాడు.